Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi, one of the best numerologists. Of course, whatever we predict, they are going to be 100%, 1000% right. And up to now, recently Peddi also. మనం ఎప్పుడో ప్రిడిక్ట్ చేస్తాం పెద్ది గురించి. అందరూ డౌట్ పడుతున్నప్పుడు మనం చెప్పింది ఏంటంటే పెద్ది ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. మన రామ్ చరణ్ 10 years చార్ట్ చెప్పినప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను చెప్పాను. 26, 27లో బాగుంటుంది రిలీజ్ చేస్తే అని చెప్పాను. అంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ యొక్క దశ 4లో ఉంది, సో ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పాను. ఆ తర్వాత బుచ్చిబాబు దశ బాగా వచ్చింది, ప్రొడ్యూసర్ దశ బాగుంది, రామ్ చరణ్ దశ బాగుంది, జాహ్నవి దశ బాగా వచ్చింది. సో దానివల్ల సినిమాకి అంటే హైప్ వచ్చింది, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రికార్డ్స్. సినిమా అంటే సినిమా హిట్ అయిపోయింది, రికార్డ్స్ ఎన్ని తిరగరాస్తుందని చూస్తున్నాం మనం. ఇంకోటి ఏంటంటే చిరంజీవి ఫ్యామిలీకి మన వీడియో ఎలాగో అలా చేరుతున్నట్టు అనిపిస్తుంది. పవర్ స్టార్ అంటే పెట్టాలన్నప్పుడు పవర్ స్టార్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మెగా పవర్ స్టార్ అని రామ్ చరణ్కి ఉన్నటువంటి ఆ పేరుతోనే మళ్ళీ పెడితే సినిమా హిట్ అవుతుందని చెప్పాను. గ్లోబల్ స్టార్లో వైబ్ ఉండదని చెప్పాను. మరి ఎవరైనా వాళ్ళ క్రూ ఎవరైనా మన వీడియో చూసి వాళ్ళకి చెప్పుంటే దాన్ని నమ్మి వాళ్ళు పెట్టినట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ అఫ్ కోర్స్ బుచ్చిబాబు గారు. యూ హ్యావ్ డన్ fantastic job in the movie is wonderful. Of course it reaches almost near to 1000 crores according to my expectations. 1000 crores కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి సినిమా, ఒక జాతీయ స్థాయిలో చూడదగ్గటువంటి సినిమా అంటే పెద్ది అని చెప్పొచ్చు. కాబట్టి అందరూ కూడా అంటే ఇప్పుడు యూత్ ఇప్పుడు జంజీ అనే వాళ్ళకి ఏం కావాలో పర్టికులర్గా చూపించినటువంటి సినిమా పెద్ది అని చెప్పొచ్చు మనకి. అంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ల యొక్క మాయలో కొట్టుకుపోతున్నటువంటి యువతకి ఒక మార్గనిర్దేశం చేసేటటువంటి సినిమా పెద్ది అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఒకే మూస పద్ధతిలో వెళ్తున్నటువంటి యువతకి ఒక దారిని చూపించడానికి ఒక చుక్కానిలా వచ్చినటువంటి సినిమా పెద్ది అని చెప్పొచ్చు. సో ఎనీహౌ మన యొక్క ప్రిడిక్షన్స్ రైట్ అయినందుకు హ్యాపీగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మెగా పవర్ స్టార్ని మీరు కంటిన్యూ చేసుకోండి, ఇంకా అన్ని సినిమాలు హిట్ అవుతాయి. మీకు 28, 29లో మీ సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి. 27లో కొంచెం చూస్తూ వెళ్ళండి. కోర్స్ ఆ తర్వాత మీ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. యు ఆర్ గోయింగ్ టు రీచ్ ద టాప్ నోచ్ ఆఫ్ ద నేషన్ అని చెప్తున్నాను ఈరోజు. తప్పకుండా మీ సినిమాలన్నీ హిట్ అవుతాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. మనం ఇప్పుడు వస్తుంది ఏంటంటే ఈరోజు నేను తీసుకురాబోయే వీడియో బర్త్ నంబర్ డెత్ నంబర్ కాంబినేషన్స్. యాక్చువల్గా కొంతమందికి డౌట్ ఉంది, అంటే బర్త్ నంబర్ డెత్ నంబర్ అని చెప్పేసి. దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే నేమ్ కరెక్షన్ అనేది కంపల్సరీ. మీ యొక్క బర్త్ నంబర్ కానీ డెత్ నంబర్తో ఉన్నటువంటి ఆ యొక్క కంపాటబిలిటీ నంబర్సు తప్పకుండా మీ యొక్క నేమ్లో ఉండాలి. అదే చెప్పాను నేను, రామ్ చరణ్ తేజ్లో వైబ్ లేదు, రామ్ చరణ్లో వైబ్ ఉంది. రామ్లో వైబ్ లేదు, రామ్ చరణ్ అని పిలిస్తేనే వైబ్ ఉందని చెప్పాను. సేమ్ అదేవిధంగా టైటిల్ కార్డు కూడా అలేవాలి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పిలవాలని చెప్పాను. ఆ క్రూ ఎవరైనా చెప్పుంటారు, కోర్స్ మనం చెప్పిన వీడియోని కరెక్ట్గా ఫాలో అయ్యారు. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పేసి పెద్ది మూవీలో టైటిల్ పడింది. అంత అంటే గొప్ప గొప్ప వాళ్ళే ఫాలో అవుతున్నప్పుడు మనం ఒకే సాధారణ మనుషులం కూడా అంటే మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటే కొన్ని కరెక్షన్స్ కంపల్సరీ ఉంటాయి. ఆ కరెక్షన్స్కి తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నా యొక్క ఫోన్ నంబర్ 9573628649. అంటే మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. కోట్లాది మంది, 100 కోట్ల మంది భారతీయుల్లో కొంతమందికి ఉపయోగపడ్డా కానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీ యొక్క జీవితాలని మీ యొక్క నేమ్ కరెక్షన్స్తో మార్చుకుంటారని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు వస్తున్నటువంటి ఇది ఏంటంటే 1 అంటే డేట్ 1లో పుట్టిన వాళ్ళకి డెస్టినీ నెంబర్ ఏంది అంటే ముందుగా మనం చెప్పుకునేది ఏంటంటే డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే
టోటల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్, డేట్ ఆఫ్ ఇయర్ టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ దాన్ని సింగిల్ డిజిట్గా చేస్తే వచ్చేటటువంటిది దాన్ని డెస్టినీ నంబర్ అంటారు. అంటే బర్త్ నంబరు, డెస్టినీ నంబర్ ఉంటుంది మనకి. బర్త్ నంబర్ ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు మనకి లక్కనిస్తే ఆ తర్వాత డెస్టినీ నంబర్ అనేది మిగతా జీవితానికి మనకి తోడ్పడుతుంది, అది లీడ్ చేస్తుంది అన్నట్టు. అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ మనకి బర్త్ నంబరు లీడ్ చేస్తుంది, హాఫ్ ఆఫ్ ద లైఫ్ డెస్టినీ నంబర్ లీడ్ చేస్తుంది. కాబట్టి చాలామంది అనుకుంటారు, అరే ఇతను 40 50కి వచ్చిన తర్వాత లైఫ్ మారిపోయిందిరా అంటారు. ఎందుకు మారిపోతుందంటే అక్కడ నుంచి డెస్క్ నంబర్ మారుతుంది, డెస్క్ నంబరు లీడ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ముందుకెళ్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ చెప్పుకున్నాం మనం 5 and 8 సారీ 9 and 8 అంటే 9 and 8. అల్లు అర్జున్ ఏంటంటే 8 and 5 అంటే బర్త్ నంబరు 8, అల్లు అర్జున్ది డెస్క్ నంబర్ 5లో ఉన్నాడు. రామ్ చరణ్ది బర్త్ నంబర్ 9, డెస్క్ నంబర్ 8లో ఉన్నాడు. అంటే ఇలా అవుతుంది. అంటే చెప్పాను కదా, 8 నెంబర్ వాళ్ళు కూడా పీక్లో ఉంటారు, కానీ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు సిన్సియర్గా ఓన్లీ ఆనెస్ట్గా ఉన్నటువంటి ఈ 8 నెంబర్స్ వాళ్ళు మాత్రమే టాప్లోకి వెళ్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దానికి మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీకు తెలుసు ఎవరెవరు అనేది. కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ కూడా 8లో ఉన్నారు. సో అలాగే రామ్ చరణ్ కూడా డెస్టినీ 8లో ఉన్నాడు. రామ్ చరణ్ గురించి మనకు తెలుసు, మంచి ఓకే అయ్యప్ప స్వామి భక్తుడు, అయ్యప్ప మాల వేసుకుంటాడు ఎవ్రీ ఇయర్. ఆ విధంగా మంచి స్పిరిచువల్ అండ్ మంచి హంబుల్ ఫ్యామిలీ నుంచి ఒక రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ యొక్క నంబర్ 8 అనేది తప్పకుండా రామ్ చరణ్ని కూడా పీక్స్కి తీసుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నంబర్ 1లో పుట్టినటువంటి వాళ్ళు, అంటే నంబర్ 1లో పుట్టిన వాళ్ళు ఎవరు? 1, 10, 19, 28. అంటే డేట్ 1లో, డేట్ 10లో, డేట్ 19లో, డేట్ 28లో పుట్టినటువంటి వాళ్ళని ఓకే 1వ నంబర్ వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 1వ నంబర్ వ్యక్తులకి డెస్టినీ నంబర్, అంటే ఈ డేటు, మంతు అండ్ టోటల్ ఇయర్ కూడితే వచ్చేటువంటిది డెస్టినీ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ 1లో ఉండి డెస్టినీ నంబర్ 2 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ముందు తీసుకుందాం. అంటే 1 and 1 కాంబినేషన్, ఇది సూపర్ రిచ్ కాంబినేషన్ అంటారు దీన్ని, సూపర్ రిచ్ కాంబినేషన్. మీలో ఎవరైనా డేట్, అంటే మీ యొక్క డేట్ 1 నుండి మీ యొక్క డెస్టినీ కూడా టోటల్గా చేస్తే వచ్చే నెంబర్ 1లోకి వస్తే మీకు తిరుగుండదు. మీరు అడ్మినిస్ట్రేషన్ పోస్ట్లోకి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఈ ఫీల్డ్లో ఉన్నప్పటికీ మీరు టాప్లోకి వస్తారు. అంటే 1 and 1 కాంబినేషన్ అంటారు దాన్ని. అంటే డేట్ 1, డెస్టినీ 1, అండ్ దెన్ డేట్ 1 అండ్ డెస్టినీ 2, ఇది సూపర్ కాంబినేషన్. సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఉంటారు. సో వండర్ఫుల్ కాంబినేషన్ ఇది. సో వీళ్ళు కూడా ఒక స్థాయి, అంటే రాజయోగం ఉన్నటువంటి వాళ్ళు. 1 and 1 రాజయోగం ఉంటుంది, 1 and 2 కూడా రాజయోగం ఉంటుంది. వీళ్ళు కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. వాటికి తోడుగా 4, 5, 6 అనే నంబర్లు కూడా వాళ్ళ యొక్క లైఫ్లో ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే వారు సినిమా ఇండస్ట్రీని ఏలిపోవచ్చు. 4, 5, 6 అనేటివి ఉండి ఈ 1 and 2 కాంబినేషన్లో ఉంటే మాత్రం సూపర్ రిచ్ కాంబినేషన్. అండ్ 1 and 3, 1 అంటే డేట్ 1లో ఉండి 3 డెస్టినేషన్లో ఉన్నప్పుడు, డేట్ 1లో ఉండి డెస్టినీ నెంబర్ 3లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మిరాకిల్ సృష్టిస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, ఒక అద్భుతమైనటువంటి ఆరేటర్స్ ఉంటారు, ఒక స్పీకర్స్ ఉంటారు, మంచి కమ్యూనికేటర్స్ ఉంటారు, మంచి హెచ్ఆర్స్ ఉంటారు వీళ్ళు. అంటే 1 and 3 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు. సో వాట్స్ దట్? జూపిటర్ అండ్ ద సన్ కాంబినేషన్, వండర్ఫుల్ కాంబినేషన్. నో బడీ, అంటే 1కి ఎన్ని సపోర్టింగ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ 1లో పుట్టినటువంటి వాళ్ళకు ఏ డెస్టినీలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ బాగుంటారు వాళ్ళు. డెస్టినీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వస్తుంది ఏంటంటే 1 and 4 కాంబినేషన్. అంటే డేట్ 1 నుండి డెస్టినీ నెంబర్ 4లో ఉన్నటువంటి వాళ్ళు వండర్ఫుల్. వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్గా, ఆర్మీ ఆఫీసర్స్గా, ఆర్మీ కల్నల్స్గా, ఫిలిం డైరెక్టర్స్గా, రైటర్స్గా, కెమెరామెన్స్గా, అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ డేట్ 1 అండ్ డెస్టినీ 4 ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మంచి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇది కూడా వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ 1 and 5 కాంబినేషన్, 1 and 5 కాంబినేషన్ ఇట్స్ ఆల్సో సూపర్. చూడండి ఎలా వస్తున్నాయో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూర్యుడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చూడండి. అంటే సూర్యుడు అంటేనే అడ్మినిస్ట్రేషన్, అంటే 1 అంటేనే అడ్మినిస్ట్రేషన్. అందరితో కూడా కలుపుకోయేటువంటి తత్వం ఈ యొక్క 1 నంబర్ వ్యక్తులకు ఉంటుందని చెప్పడానికి ఈ యొక్క డెస్టినీ నంబర్స్ ఏవి ఉన్నప్పటికీ బాగానే కలిసి వస్తున్నాయి వాళ్ళకి. అంటే 1 and 5 కాంబినేషన్
వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ 1 అండ్ 6 ఫెంటాస్టిక్. అసలు అదంటే ఇంకా 80-90% లైఫ్ సూపర్ అన్నట్టు. ఇంకా 1 అండ్ 1 కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో 1 అండ్ 6 కాంబినేషన్ కూడా అలాగే ఉంటుంది. అంటే శుక్రుడు అండ్ సూర్యుడు తిరుగులేని కాంబినేషన్ అన్నట్టు. సో కాబట్టి ఈ యొక్క అంటే ఈ డెస్టినీ నేను చెప్పినటువంటి ఈ 1 అండ్ 6 కాంబినేషన్, 1 అండ్ 5 కాంబినేషన్, 1 అండ్ 4 కాంబినేషన్, 1 అండ్ 3 కాంబినేషన్, 1 అండ్ 2 కాంబినేషన్, 1 అండ్ 1 కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు బర్త్ అండ్ డెస్టినీ నంబర్స్‌లో మీరు పక్కాగా ఒక యొక్క ఫీల్డ్ ఎన్నుకోండి. మీరు అటు ఇటుగా కన్‌ఫ్యూజ్ గాకుండా ఒకటే ఫీల్డ్ ఎన్నుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా ఆ ఫీల్డ్‌లో నంబర్ 1 అవుతారు. అండ్ 1 అండ్ 7, 1 అండ్ 7 ఆల్సో సూపర్బ్ కాంబినేషన్. 1 అండ్ 7 ఈస్ డూయింగ్ వెల్ ఇండీడ్. అంటే సూర్యుడు అండ్ కేతు ఇవి కూడా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా బాగుంటారు. అండ్ 1 అండ్ 9 ఆల్సో ఫెంటాస్టిక్. ఒక్కటి స్కిప్ చేశాను ఇక్కడ చెప్తాను దాని గురించి నేను. 1 అండ్ 9 కాంబినేషన్ ఆల్సో ఫెంటాస్టిక్. ఈ యొక్క 1 అండ్ 9 ఉన్నటువంటి వాళ్ళు ముఖేష్ అంబానీ అని చెప్తుంటారు. వాళ్ళు టాప్ నోచ్‌లో ఉంటారు. అంటే మీ యొక్క డేటు ఈ యొక్క 1లో ఉండి 1 సిరీస్‌లో ఉండి నేను చెప్పినటువంటి డెస్క్ నంబర్‌లో మీరుంటే మీరు ఒక పర్టిక్యులర్ ఒక ఫీల్డ్‌ని ఎన్నుకొని దాన్ని వదలకండి. మీరు టాప్ నోచ్‌కెళ్ళడం 100% ఖాయం. ఒకే ఒక్క అంటే 1కి ఒకే ఒక్క శత్రువు ఎవరంటే 8. సో 1 అండ్ 8 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళకి 0 లైఫ్ ఉంటుంది. అదొక్కటి చెప్పుకోవాలి. లైఫ్ అంటే నార్మల్‌గా బతుకుతారు అంతే. నార్మల్‌గా ఉంటారు. నార్మల్ జీవితం నడుస్తుంది వాళ్ళకి. ఎక్స్‌టర్నల్‌గా ఎళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. మీరు చూడండి మీరు 1 అండ్ 8, 1 అండ్ 8లో ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డివోర్స్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేదేంటంటే ఫస్ట్ నెక్స్ట్ మనం చూస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం 2 అండ్ ద అదర్ డెస్టినీ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో చూస్తాం. ఈ వీడియోలో మాత్రం 1 అండ్ అదర్ డెస్టినీ నంబర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో మీరు గమనించారు. కాబట్టి మీరు ఈ యొక్క 1 నంబర్‌లో పుట్టి ఈ యొక్క డెస్టినీ నంబర్‌లో ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. అండ్ 1 అండ్ 8 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 8 అండ్ 1 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మంచి స్పిరిచ్యువల్‌గా ఎదుగుతూ ఒక ఆరాని మీరు క్రియేట్ చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఈ 1 అండ్ 8 ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెయిల్యూర్స్‌గా కనబడుతుంటారు సొసైటీలో. వాళ్ళని ఎవరైనా మోసం చేస్తారు. వైఫ్‌ని హస్బెండ్ మోసం చేయడమా, హస్బెండ్‌ని వైఫ్ మోసం చేయడమా, పెళ్ళిళ్ళు మిస్ మ్యాచ్ అవ్వడమా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి జాబ్‌లో చాలా తక్కువ గ్రేడ్‌కెళ్ళిపోవడమా ఇవన్నీ జరుగుతుంటాయి. 1 అండ్ 8 డెస్టినేషన్ ఉన్నటువంటి వాళ్ళు. లేకుంటే వీళ్ళు ఒకరిని మోసం చేయడమా, వీళ్ళని ఇంకొకరు మోసం చేయడమా జరుగుతుంటుంది. అంటే ఈ కాంబినేషన్ అలా ఉంటుంది. సో, కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు హనుమాన్ చాలీసా రెగ్యులర్‌గా చదువుతూ హనుమంతుని యొక్క రైట్ గుడికి రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటే బావుంటుంది. సో, రెమెడీస్ అలా చేసుకోవాలి. సో, ఫర్దర్ లెట్స్ సీ వాట్ ఆర్ ద రెమెడీస్ అనేటివి. సో, నేను చెప్పేదేంటంటే జస్ట్ యూ కెన్ కరెక్ట్ యువర్ నేమ్ అండ్ ఫైండ్ యువర్ లైఫ్ పాత్ అండ్ లైఫ్ పార్ట్నర్ ఆల్సో. అండ్ 10 ఇయర్స్ ఆఫ్ యువర్ చార్ట్ ఎప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు 'రామ్ చరణ్' యొక్క 10 ఇయర్స్ ఆఫ్ చార్ట్ రాసాం. 'జాహ్నవి' 10 ఇయర్స్ ఆఫ్ చార్ట్ రాసాం. అంటే ఇవన్నీ గూడా మనం 'అభిషేక్' అన్ని గూడా రాసాం. సో, ఈ విధంగా చూస్తూ ఉంటే మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలిసినప్పుడు మనం ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. నష్టాలు, కష్టాలు, బాధలు అనేటివి ప్రతి ఒక్క గొప్పోడిలో ఉంటాయి, పేదోడిలో ఉంటాయి. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా టాకిల్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది న్యూమరాలజీలో ఏ టైం నుంచి ఏ టైంకి ఏం జరుగుతుందని చెప్పేది పక్కాగా ఉంటుంది. అంటే ఏ దశ నడుస్తుంది, రవి దశ ఎప్పుడు నడుస్తుంది, చంద్రదశ ఎప్పుడు నడుస్తుంది, బుధ దశ నడుస్తుంది, గురుదశ ఎప్పుడు నడుస్తుంది, శుక్రదశ ఎప్పుడు నడుస్తుంది, ఏ టైంలో. అందుకే చెప్పాను కదా, పెద్ద యొక్క ప్రొడ్యూసరు శుక్రదశలో ఉన్నాడు. ఇప్పుడు 'జాహ్నవి' అనే అమ్మాయి 'జాహ్నవి' ఆ హీరోయిను దశ బుధ దశలో ఉంది. అంటే నంబర్ 5 దశ 5లో ఉంది. సో, వీళ్ళిద్దరి దశలనేటివి సూపర్‌గున్నాయి. అంటే మెయిన్‌గా ఒక క్రూ ఒక దశలో అంటే మంచి దశలో ఉన్నారు ఇద్దరు గూడా. అండ్ 'రామ్ చరణ్' ఆల్సో ఫెంటాస్టిక్. అండ్ 'బుచ్చిబాబు' బాను అంటే దశ మారింది. యాక్చువల్‌గా వీడియో చేశాను నేను దాని పైన. ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తే బావుంటుంది, పోస్ట్‌పోన్ చేయాలని చెప్పేసి. సో, ఆఫ్‌కోర్స్ వాళ్ళు మన వీడియో చేసారా? లేకుంటే ఇంకా ఎవరైనా న్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకున్నారా? తర్వాత సంగతి. కానీ మొత్తానికైతే మన వీడియో చేసిన తర్వాత జరిగిన సంఘటనలు కాబట్టి మనం దాన్ని క్రెడిట్ తీసుకోవచ్చనుకోండి. సో, ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. సో, ఎనీహౌ అంటే 'పెద్ది' మూవీకి కూడా మనం ఒక 1% తోడైనందుకు హ్యాపీగా ఉంది. 'పెద్ది' సినిమా గూడా ఇంకా రికార్డులు సృష్టించాలని, 1000 క్రోర్స్ క్రాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశయంతో ముందుకెళ్ళాలని. డెఫినెట్గా వారు ఆ యొక్క నంబర్స్ని, ఒక నంబర్ ఉంటుంది మనకి లక్కీ నంబర్ అని, ఆ నంబర్స్ని పట్టుకొని మనం అదే నంబర్తో ముందుకెళ్తూ ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ సాధిస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ ఇప్పుడు వచ్చింది కాదు. అంటే ఎప్పుడైతే ఆ, అంటే సమాజం పుట్టిందో అప్పటి నుంచే ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే మేధావులు వీటన్నిటిని కనిపెట్టారు, మన కోసం అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. బట్ వాటిని మనం సరిగా ఉపయోగించుకోకపోవడం, వాటిని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల మనం సరైనటువంటి పాత్లో వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఎవరైనా నన్ను కన్సల్ట్ చేయాలనుకుంటే చేయండి. 9573628649. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రైట్ బ్లెస్సింగ్స్ ఆల్ దీస్ మంత్స్. ఆల్రెడీ వీ క్రాస్డ్ 1 year సిట్టింగ్ ఆఫ్ ద ఛానల్. ఈ యొక్క N5 ఛానల్ సెట్ చేసి 1 year క్రాస్ అయిపోయినాం. సో ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీరు ఎవరైనా కానీ డెఫినెట్గా యూ కెన్ రైట్ కాంటాక్ట్ మీ అండ్ చేంజ్ యువర్ name number and find your path also, where you are going to, whether you are going to settle in abroad, whether you want to study engineering, whether you want to study MS, whether you want to become a faculty doing PhD abroad or whatever it is all there in your date of birth. Please